అన్న ఎత్తినోళ్ళు అట్లనే పట్టుకోర్రి, అట్లనే ఉంచుర్రి, దించొద్దు జర్రా. ఇందాకనే అన్న చెప్పిండు 3 పూటలకు సరిపోయే పువ్వు ఉన్నది ఈడ అని. 3 పూటలకు సరిపోయే అన్నం లంచ్ ఉన్నది, ఎవరు రంది పడద్దన్నారు. దయచేసి ఎత్తినోళ్ళు గిట్ల పట్టుకోకుర్రి, గిట్లా గిది మనది కాదు, గిది మనది కాదు. గీ పార్టీలు ఊళ్ళల్లోకి వస్తే ఊళ్ళల్లో ఉన్న జనాలు సారు ఏమే మీరు ఇచ్చిన హామీలు అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ బాగా వైరల్ అవుతుంది పాట, రాను బొంబాయికి రా, గదే పాట పాడుతున్నారట. రావు పథకాలు రావు, 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 మీరు నన్నై తడుకోవద్దు, రావు పథకాలు రావు, రావు పథకాలు రావు. గట్ల అవుతుందట, వాళ్ళని అడగంగానే అంటున్నారట. అంటే నేనెందుకు అంటున్నా అంటే ఒకసారి ఫోన్లో మాట్లాడి నల్గొండ సూర్యాపేట జిల్లాలో పొలాలు ఎండిపోతానాయన్న, ఆ జర్నలిస్ట్ అన్న మాట్లాడితే నీళ్ళు రావు, మన వాట అయిపోయింది, ఇక రావు రావు ఎండుడే పొలాలు అంటున్నాడు. అంటే వాళ్ళ కథ అదే కదా, రావు 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 హామీలు రావు, హామీలు దొంగ హామీలు, రావు హామీలు రావు, రావు దొంగ హామీలు. ఎందుకు రావనంటే కొట్టకురు మీరు, సృజనన్న కొట్టకు. ఎందుకు రావనంటే రావు హామీలు రావు, దొంగ హామీలు కాబట్టి రావు, అంతేనా కదా? అదే పాడాలి. మీరేమనాలి, నేను రావు హామీలు రావు అంట, మీరు దొంగ హామీలు కాబట్టి రావు అనాలి. అరే రావు హామీలు రావు, దొంగ హామీలు రావు, రావు హామీలు రావు, దొంగ హామీలు రావు, రావు హామీలు రావు, దొంగ హామీలు రావు. అయితే రామన్న అన్ని వేదికల మీద చెప్తున్నాడు. అంతకంటే ముందు సీఎం సార్ కూడా చెప్పిండు ఏమని, రైతు బంధు టక్కి 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 పడతాయన్నాడు అన్నాడా? టక్కి టక్కి పడతాయంటే నాకు కూడా 1 ఎకరం 8 గుంటలు ఉంది అక్క, నాకు కూడా 1 ఎకరం 8 గుంటలు ఉన్నది. టక్కి టక్కి పడతాయేమో అంటే టక్కి లేదు, టిక్కు లేదు, ఏడికెళ్ళి పడతలేవు, ఎట్లా పడతలేదు ఏంద్రా అని చూస్తే నాకు అప్పుడు అనిపించింది, నీ టక్కి టక్కి సౌండ్, నీ టక్కి టక్కి సౌండేది సీఎం సారు, నీ టక్కి టక్కి సౌండేది సీఎం సారు, నీ మాటలన్నీ నీటి మూటలయ్యను నేడు, నీ టక్కి టక్కి సౌండేది సీఎం సారు, నీ మాటలన్నీ నీటి మూటలయ్యను నేడు, నీ టక్కి టక్కి సౌండేది సీఎం సారు, నీ మాటలన్నీ నీటి మూటలయ్యను